తీసుకొని పక్కకు పెట్టేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఎసార్నో బ్యాక్టీరియా అనేది బయట నుంచి మనకు ఎట్లా అంటే పీరియడ్స్ టైంలో హైజీనిక్గా ఉండాలి. కానీ ఏమవుతుందంటే మనం ఓపెన్ చేసి పెట్టడం ద్వారా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి ఇంకా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది చూడండి, ఇది బయటి ప్యాడ్. ఓకేనా? దీని లోపల ఉండేది పత్తి అనుకుంటాం, అవునా కాదు? ఎసార్నో దీనిపైన పత్తి అని అనుకుంటాం. ప్లస్ ఇది ఎట్లుంటుంది మేడం, ఒకసారి కొత్త వాళ్ళు టచ్ చేసి చూడండి. సార్ ఇది ఒకసారి చూపిస్తాను నేను. ఇదేంటంటే వెస్టేజ్ డియోగార్డెన్ శానిటరీ నాప్కిన్. ఓకేనా? ఇదేంటి ఒక్కసారి మనకు కావాల్సింది, ఇది బ్యాగ్లో పెట్టడం వల్ల కొంచెం ఓపెన్ ఉంది. ఒక్కసారి మనకు కావాల్సింది ఏం చేస్తామంటే ఇట్లా తీసుకున్న తర్వాత మనకు కావాల్సింది తీసుకొని మళ్ళీ యథావిధిగా దీన్ని క్లోజ్ చేయొచ్చు. ఇలా క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీని లోపలికి బ్యాక్టీరియా వెళ్ళకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హైజీనిక్గా ఉండొచ్చు. ఓకేనా? ఇది చూడండి, ఈ ప్యాక్ కూడా మళ్ళీ ఇంకొక టోటల్ ప్యాక్ అనేది ఉన్నది. ఇది చూడండి, ఒకసారి టచ్ చేయండి. ఇది సెన్స్ చేయండి. ఇది ఎట్లుంది? ఇది ఎట్లుంటుంది అంటే మీరు చూడొచ్చు, మేడం వాళ్ళు చూపిస్తారు, మీరు వాడుతుంటే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఇది ఒక పాలిస్టర్ క్లాత్ లాగా ఉంటుంది. ఎట్లుంది మేడం? సిల్క్గా పాలిస్టర్ లాగా ఉంది. ఇది ఎట్లుంది? ఒకటి బనీన్ క్లాత్ లాగా ఉంటుంది. టోటల్ కాటన్ అనమాట. ఓకేనా? స్మూత్ ఉంటుంది. ఇప్పుడు కాటన్ క్లాత్స్ వేసుకుంటే మనం బట్టలు వేసుకున్నప్పుడు లైట్ వెయిట్ ఉంటుంది, హ్యాపీగా ఉంటాం. అదే సిల్క్ ఏదైనా వేసుకుంటే పుచ్చుకుంటుంది, రాషెస్ వస్తాయి. ఎసార్ సేమ్ అదే విధంగా ఉంటుంది. ప్లస్ ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒక పాలిస్టర్ క్లాత్ లాగా ఉంటుంది. మనం ఏం చేసామంటే ఒక పాలిస్టర్ క్లాత్ 10 టైమ్స్ రబ్ చేస్తే రాషెస్ వస్తాయి. అంటే మన దీన్ని 5 days యూజ్ చేయాలి. 5 days యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే మనం ప్యాడ్ తడి అయినప్పుడు మనం స్కిన్కి రాసుకుపోయి ఎలర్జీ లాగా వస్తుందా లేదా? ఎసార్నో కొంచెం దానికి రెస్పాండ్ అవ్వండి, లేదా నేను చెప్పేది రాగేమనుకుంటున్నాను. ఓకేనా? కంపల్సరీ ర్యాషెస్ అనేది వస్తాయి. ఎందుకంటే 5 days కంపల్సరీ యూజ్ చేయాలి, ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి కాబట్టి. ఓకేనా? ఆ ర్యాషెస్ రావడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలోంచి రిలీజ్ అయిన చెడు ద్వారా దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎసార్నో ఓకేనా? దీని లోపల ఉండేది పత్తా ఏంటి మేడం? పత్తేనా? ఓకే, మనమైతే పత్తే అనుకుంటాం, అందరికి తెలిసింది పత్తే అనుకుంటాం. చూడండి, పత్తి అనుకుంటా. పత్తి ఇట్లా లేస్తుందా? ముందు లేస్తుందా? లేవదు. ఇది చూడండి, డస్ట్ లాగా లేస్తుంది. ఇదేంటంటే మన ప్లంబర్ దగ్గర చెక్క పొట్టు ఉంటుంది కదా, చెక్క పొట్టు తౌడు ఎట్లుంటుంది? బ్రౌనిష్లో ఉంటుంది కదా. దాన్ని ఏం చేస్తారంటే క్లోరోఫిన్ అనే కెమికల్లో ఒక 2000 సార్లు క్లీన్ చేస్తారు. 2000 సార్లు క్లీన్ చేస్తే ఏమవుతుంది? వైట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్యాడ్ అయితే రెడీగా ఉంది కానీ మనం యూజ్ చేస్తున్నాం కదా. ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో దీనిపైన తడి పడగానే 2000 సార్లు క్లోరోఫిన్ అనే కెమికల్ క్లీన్ అవుతుంది. కాబట్టి దీని నుండి ప్యాడ్ తడి అవ్వగానే డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. క్లీన్ అయ్యేది ఎలా మేడం? కెమికలా కాదా? ఎసార్నో కెమికల్. మన క్లీన్ అయ్యేది కెమికలే, ప్లస్ మనం యూజ్ చేసినప్పుడు తడి అవ్వగానే రిలీజ్ అయ్యేది కూడా కెమికలే. మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా రావా? ఎసార్నో మనం 5 days యూజ్ చేయాలి కాబట్టి దీన్ని వాడటం వల్ల రాషెస్ కూడా వస్తున్నాయి. ప్లస్ మనము ఆ టైంలో హైజీనిక్గా ఉండాలి. చాలా ఒక పేషెంట్ లాగా ఉంటాం. ఆ బాధ లేడీస్కి తెలుస్తుంది. ఎసార్నో చాలా ఒక పేషెంట్ లాగా ఉంటాం. కానీ ఆ టైంలో హెల్తీగా ఉండాలి. కానీ దీని నుండి ఇన్ఫెక్షనే, ప్లస్ మన బాడీ నుంచి రిలీజ్ అయ్యేదాన్ని కూడా ఇన్ఫెక్షనే వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ కెమికల్స్ వల్ల మన బాడీలో గర్భసించి గడ్డలు అవ్వడము, కంచులు కావడము, బ్లడ్ క్యాన్సర్ రావడము, పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ వస్తున్నాయా లేదా? అప్పట్లో అంటే 12 years ఎక్కువ వాళ్ళు మెచ్యూర్ అవ్వాలి. ఇప్పుడు 8 yearsకి మెచ్యూర్ అవుతుంది. మరి 8 years నుంచి వాడుతున్నారంటే ఒక 30 years వరకు ఎన్ని రోగాలు రావు? వస్తాయా రావా? ఆల్రెడీ నాకు డౌన్ ఏజ్ గోడుపల్లో వాళ్ళ పాపకి హెల్త్ ప్రాబ్లం వస్తే బ్లడ్ క్యాన్సర్ వచ్చిందన్నారంట. బయట ప్యాడ్స్ వాడొద్దు, ఓన్లీ క్లాత్ యూజ్ చేయమని చెప్పి మన లక్కీగా మనకు వెస్టేజ్ ద్వారా డియోగార్డెన్ ఉందా లేదా? ఎసార్నో దీని గురించి కూడా క్లాత్ తీసుకున్నాం. ఇది ఒక్కటే బ్రాండ్ కాదు మేడం,
చాలా బ్రాండ్స్ మన బయట బ్రాండ్స్లో ఏవైనా సరే కెమికల్స్తో తయారవుతున్నాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఒక లేడీ 5 డేస్లో అంటే డేలో ఒక 20 or 30 ml చెడు అనేది రిలీజ్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ లేడీకి ఒక 200 ml దాకా రిలీజ్ అవుతుంది. ఓకేనా, దాంతో ఈ ప్లేస్ ఇది వాడేటప్పుడు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందా మేడం? ఎక్కడ వెళ్ళినా కంఫర్టబుల్ ఉండలేము, దీంతోనే అన్కంఫర్టబుల్ ఉంటుంది, ఏ పని చేయలేము. అసలు ఆ టైంలో పీరియడ్స్ వచ్చిందంటే అబ్బా ఎంతో భారం వేసుకున్నట్టు ఉంటుంది మనకి. ఎస్ఆర్నో ఓకేనా, దీంతో ఎలాంటి బెనిఫిట్ లేదు. హెల్త్ లాస్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, డబ్బు కూడా లాస్ అవుతుంది, మనంతలో మనం లేనిపోయిన రోగాలు తెచ్చుకుంటాం. ప్లస్ ఇది అబ్జర్వ్ కూడా ఎక్కువ చేసుకోరు. ఎస్ఆర్నో ఓకేనా. మళ్ళీ ఈ ప్యాడ్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు చేంజ్ చేయాలి అనేది అనిపిస్తుంది. ఇది బయట ప్యాడ్, ఇది డియో గార్డెన్. ఓకేనా, డియో గార్డెన్ ఏంటంటే మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసి తీసుకోవచ్చు, మళ్ళీ క్లోజ్ చేయొచ్చు. ఓకే, తీసిన కదా, ఓకే ఆల్రెడీ తీసిన, ఓకే మర్చిపోయినా. ఇది ఏంటంటే టోటల్ కాటన్గా మేడం, బనీన్ క్లాత్. ఓకేనా, ఇది చూసారా చిప్పు, ఈ చిప్పు చూసారు కదా గ్రీన్ కలర్లో ఉన్నది. ఈ చిప్పుతోనే మనకు చాలా అంటే చాలా హెల్తీగా ఉండొచ్చు. ఎట్లా అంటే ఇది ఆనియన్ గ్రాఫీ చిప్ అంటారు అనమాట. అంటే మనకు ఎలాంటి పొల్యూషన్ లేకుండా అడవిలోకి వాటర్ ఫాల్స్లోకి వెళ్ళినప్పుడు పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుందా? ఉండదు. పొల్యూషన్ ఉండకుండా ఏమవుతుంది, హెల్తీగా ఉండొచ్చా లేదా? ఎస్ఆర్నో. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆనియన్ గ్రాఫీ చిప్ అనేది మన బాడీలోంచి రిలీజ్ అయిన చెడు నుంచి ఏమవుతుందంటే ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఈ ఆక్సిజన్ రిలీజ్ అవ్వడం వల్ల పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తుందా లేదా? అందరికీ స్టమక్ పెయిన్ అనేది వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు కూడా ఈ ఆక్సిజన్ రిలీజ్ అవ్వడం వల్ల పెయిన్ కూడా తగ్గిపోతుంది మేడం. ఎవరితో అంటే నేను అందరిది చెప్పను, నాది నేను చెప్తున్నా. ఇక్కడ దీన్ని యూజ్ చేయడం వల్ల వచ్చిన బెనిఫిట్ 100% పెయిన్ తగ్గిందని నాకే కాదు చాలామంది కూడా విన్నా నేను. ఓకేనా, ఇది ఏమవుతుందంటే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది అనమాట. ఇది టోటల్ కాటనే ఉంటుంది. టైం ఎక్కువైంది అనిపిస్తుంది అందరికీ, మేడంకి అయితే అనిపిస్తుంది, మా మేడం 5 అవుతుందేమో అనిపిస్తుంది మా మేడంకి, అయినా పర్వాలేదు. సార్ కొన్ని సాక్రిఫై చేసుకోవాలి మేడం. మన కింద టీం వచ్చింది, మనం నేర్చుకోవాలంటే కొన్ని చేయాలి. ఇది చూడండి మేడం, టోటల్ కాటన్. ఇప్పుడు అది ఎట్లా వచ్చింది, డస్ట్ వచ్చింది. ఇది వస్తుందా? మన పత్తి గుంజితే ఎట్లా వస్తుంది, సాగుతుంది తెలుసా? పత్తి అందరికీ తెలుసు, కాటన్. ఓకేనా, ఈ చిప్పు కూడా ఇది కాటనే. ఇది కాల్చినా కానీ మనకేమవుతుందంటే బూడిద అవుతుంది, భూమి కూడా పొల్యూట్ కాకుండా ఉంటుంది. ప్లస్ ఈ చిప్పు ఉందా, ఈ చిప్పు కూడా కాటనే చూడండి. చూసారా, ఇది కూడా టోటల్ బనీన్ క్లాత్ లా ఉంటుంది, కాటన్. ఇది కూడా ఎలాంటి పొల్యూషన్ అనేది జరగదు. ప్లస్ మనకి ఇక్కడ వేరే అంటే ఈ ప్యాడ్లో అయితే మనకు అబ్జర్వ్ చేసుకునే షీట్ లేదు. ఓకేనా, ఈ కంపెనీలో వేరే ప్యాడ్లో కూడా అబ్జర్వ్ చేసుకునేది ఉంటుంది. ఓకేనా, ఇందులో కూడా ఒకటి ఉంది చూడండి. ఇవి ఏంటంటే మనకు ఒక 3 లేయర్స్ ఉంటాయి మన ప్యాడ్కి. ఇది కూడా కాటన్ లేయర్ అన్నమాట టోటల్గా. ఇది మొత్తం కాటనే మేడం. ఇదేంటంటే అబ్జర్వ్ చేసుకునే షీట్ అనమాట. ఓకేనా, మనకు దీంట్లో అయితే అబ్జర్వ్ చేసుకునే షీట్ లేదు, వేరే వాటిల్లో కూడా ఉంటుంది. ఇది ఎంత మరి బయట ఇది అబ్జర్వ్ చేసుకోదు, మనం ఎన్నో ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. మన ప్యాడ్ ఏంటంటే 20 or 30 ml కాదు, 200 ml కూడా అబ్జర్వ్ చేసుకునేంత దమ్ము ఉంటుంది. దీనివల్ల అబ్జర్వ్ చేసుకునేది ఏమవుతుందంటే బయటికి తడి అనేది కనిపించదు. మనం ఎంత దూరం లాంగ్ జర్నీ చేసినా, ఏ పని చేసినా అన్కంఫర్టబుల్ కాదు, కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ప్లస్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు మేడం. ఓకేనా, ఇది చూడండి ఏది అబ్జర్వ్ చేసుకుంటే చూద్దాము. ఒక లేడీకి చెప్పిన కదా 20 to 30 ml రిలీజ్ అవుతుంది. నార్మల్ లేడీకి కూడా కొంతమందికి ఎక్కువనే హెవీ అవుతుంటారు. ఓకేనా, దీంట్లో ఏది అబ్జర్వ్ చేసుకున్నది అనేది చూద్దాం. ఇదేమో బయటిది సార్. ఓకేనా, ఇదేమో వెస్ట్.
చూడండి వాటర్ 2 లీటర్ల పోసినాం కదా 1 2 3 కౌంట్ చేస్తారా గట్టిగా ఆకలి అవుతుంది అంటుంది గట్టిగా ఆకలి అవుతుంది అందరికి కదా ఇప్పుడు పోసుకో మేడం వాటరు ఏమన్నా వద్దు మేడం 10 ఇట్లా ఎందుకంటే ఆకలి అవుతుంది ఎందుకు మనం తొందర వస్తే తొందరగా స్టార్ట్ అవునా లేదా వచ్చింది 12:30 వచ్చింది ఎప్పుడు వచ్చినా 12:30 1 o'clock వచ్చినాం ఎస్ ఆర్ నో తొందర వద్దు చేసేది Super, claps. ఏది బాగుంది Vestige Bio Garden. మనం వాడుకోవడం కాదు మన ద్వారా కొంతమంది ఆడపిల్లలకు మంచి హెల్త్ ఇవ్వచ్చు సైడ్ ఎఫెక్ట్స్ నుంచి దూరం చేయొచ్చు చూడండి ఈ వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకోండి ఎస్ ఆర్ నో ప్లస్ ఇది ఉంది కదా ఇది మనము భూమిలో వేసిన భూమి కూడా పొల్యూట్ కాకుండా ఇది మెల్ట్ అయిపోతుంది మీరు సాల్ట్ వేసి చూడొచ్చు మొత్తం melt అయిపోతుంది. వాటర్ అయిపోతుంది మనం యూజ్ చేసేటప్పుడు ప్యాడ్ యూజ్ చేస్తున్నామా లేదా అని అంత కంఫర్టబుల్ ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే బయటవి ఇది కాకుండా దీంట్లో వేరే ఉంటుంది 3 ప్యాకెట్స్ అయిపోయాయి 3 ప్యాకెట్స్ వెస్టీజ్లో అయితే సార్ ఒక్కటి ప్యాకెట్ ఇందులో 10 ఉంటాయి కదా 4 పెద్దవి ఉంటాయి 6 ఏమో చిన్నవి ఉంటాయి అయితే ఇవి ఓన్లీ 7 మాత్రమే పడుతున్నాయి నాకు ఓన్లీ 7 ఇదైతే 3 ప్యాకెట్స్ మరి ఏది పెట్టారు అక్కడ టైం వేస్ట్ అవుతుంది డబ్బు లాస్ అవుతుంది నాకు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నా పని నేను చేసుకుంటున్నా ప్లస్ హెల్తీగా ఉంటున్నా దీని ద్వారా నాకు పాయింట్స్ కూడా వస్తున్నాయి వస్తున్నాయా లేదా మన ఇక్కడ ఖర్చు ఏమొస్తుంది హెల్త్ పోతుంది అన్నీ పోతాయి అంత లాస్ ఇక్కడ ఎస్ ఆర్ నో నా కోసం నేను ఖర్చు పెట్టుకున్నందుకు హెల్త్ వస్తుంది నా ద్వారా పరిచయం చేసినందుకు వాళ్ళకి హెల్త్ ఇచ్చిన దాన్ని అవుతున్నా ఎస్ ఆర్ నో పవర్ ఆఫ్